హలో స్టూడెంట్స్. సో ఈ వీడియోలో మనం సోషల్ ఇష్యూస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఫెయిలింగ్ పబ్లిక్ ఎగ్జామినేషన్ సిస్టమ్స్. సో నీట్ యూజీ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది, యూజీసీ ఎన్ఈటీ ఎగ్జామ్ క్యాన్సిలేషన్ అయింది. సో దీనివల్ల ఎగ్జామ్స్ యొక్క ఇంటిగ్రిటీ అనేది ఫెయిల్ అయిపోతుంది. ఈ లీకేజెస్ పైన ఒక హై లెవెల్ కమిటీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అనేది ఫామ్ అయింది. దీంట్లో ఒక మెంబర్ వచ్చేసి ఫార్మర్ ఇస్రో చైర్మన్ డాక్టర్ కె రాధాకృష్ణన్. ఓకే, సో ఇదేంది అంటే ఈ కమిటీ ఏమంటుంది, ఎందుకు ఫామ్ అయింది అంటే ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రిఫార్మ్ చేయడానికి ఈ కమిటీ అనేది ఫామ్ అయింది. మళ్ళీ ఫర్దర్గా ఇట్లాంటి నీట్ ఎగ్జామ్స్లో, నేషనల్ ఎగ్జామ్స్లో పేపర్ లీకేజ్ కానీ ఎగ్జామ్ క్యాన్సిలేషన్ కానీ ఉండొద్దు అనేసి ఈ హై లెవెల్ కమిటీ అనేది ఫామ్ అయింది. సో అసలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటే ఏంది చూద్దాం. సో ఇదే ఈ నీట్ యూజీ ఎగ్జామ్ ఇట్లాంటి ఎగ్జామ్స్ అన్నీ కండక్ట్ చేస్తారు. సో ఏం ఫాల్ట్ ఉంది, ఏంది అసలు ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటే, ఇది 2017లో ఎస్టాబ్లిష్ అయింది అండర్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద. సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 కింద ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది రిజిస్టర్ అయ్యి ఉంది. దీని మెయిన్ ఎయిమ్ ఏంది అంటే ట్రాన్స్పరెంట్ మేనర్లా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తోని టెస్టులు కండక్ట్ చేయడం అనమాట. ఫర్ వేరియస్ అడ్మిషన్స్ ఇంకా రిక్రూట్మెంట్ ప్రాసెస్కి ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. జేఈ మెయిన్స్ కానీ, నీట్ యూజీ కానీ, సీమ్యాట్ కానీ, మళ్ళీ యూజీసీ నెట్ కానీ ఇది ఎంట్రన్స్ ఎగ్జామ్స్లా కండక్ట్ చేస్తుంది. సో ఏంది రీజన్స్ ఏంది అసలు ఈ ఎగ్జామినేషన్ సిస్టమ్ ఫెయిల్ అవ్వడానికి అంటే, ఫస్ట్ థింగ్ ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీస్లో కానీ వేరే హై లెవెల్ ఎగ్జామ్స్లో కానీ ఇంపార్టెంట్ పొజిషన్స్ ఉంటాయి కదా, వాళ్ళ అపాయింట్మెంట్స్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో అవుతున్నాయి. సో మేజర్గా ఈ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది, స్పెషల్గా ఈ ఎగ్జామ్స్ ప్రాసెస్లో. అందుకే ఈ పేపర్ లీకేజ్లు కానీ ఎగ్జామ్ క్యాన్సిలేషన్లు కానీ ఈ మధ్య ఎక్కువ అయిపోతున్నాయి. ఇంకొకటి పాలసీ అనేది స్టేబుల్గా లేదు. సో ఫ్రీక్వెంట్గా ఎగ్జామ్ ప్యాటర్న్స్ చేంజ్ అవ్వడం వల్ల కరెక్ట్ స్టెబిలిటీ అనేది లేదు. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్స్ బోర్డ్స్లో హై లెవెల్ కరప్షన్ ఇంకా బ్రైబరీ అనేది అవుతుంది. అందుకే ఈ పేపర్ లీకేజెస్ కానీ ఇట్లాంటివన్నీ ఎక్కువ అవుతున్నాయి. రిజల్ట్స్ కూడా మ్యానిపులేట్ చేయడం అవుతుంది. ఫర్ సపోజ్ ఈ వ్యాపం స్కామ్ ఇన్ మధ్యప్రదేశ్. సో ఇది ఎగ్జామినేషన్ స్కామ్ ఇది. సో ఇది ఇట్లాంటివన్నీ అవుతున్నాయి. అండ్ ఇంకొన్ని ఏరియాస్లో కొన్ని సంవత్సరాల నుంచి కాపింగ్ అనేది అవుతుంది. సో వాళ్ళకి అలవాటు అయిపోయింది, కాపింగ్ అంటే ఒక నార్మల్ ప్రాక్టీస్ లాగా అయిపోయింది. ఫర్ సపోజ్ బీహార్లో మాస్ కాపింగ్, మాస్ చీటింగ్ అనేది అయితేనే ఉంటుంది. సో ఇట్లా ఇన్సిడెంట్స్ అనేవి ఫ్రీక్వెంట్గా అవుతాయి బీహార్లో. సో ఇట్లా వాళ్ళకి అలవాటు అయిపోయింది, ఓకే కాపింగా సరే కానీ అనేసి. సో ఇన్విజిలేటర్స్ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. సో ఈ కరప్షన్కి ఇట్లాంటి వాటికి ఎగబడి ఇట్లా మాస్ చీటింగ్కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ వల్ల ఈ బ్లూటూత్ డివైజెస్ యూజ్ చేసుకొని, స్మార్ట్ వాచెస్ యూజ్ చేసుకొని చీటింగ్ అనేది మోర్ యాక్సెసిబుల్ అనేది అయిపోయింది. సో పొలిటికల్ ఇంపాక్ట్స్ కూడా ఉన్నాయి. అసలు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఫెయిలియర్ ఎందుకు అవుతుంది, రీసెంట్గా గ్రూప్ 1 ఎగ్జామ్ కానీ తెలంగాణలో ఇంకా చాలా స్టేట్స్లో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఫెయిలియర్ అవుతుంది. దీనివల్ల స్టూడెంట్స్కి ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్ పైన ట్రస్ట్ అనేది పోతుంది. అండ్ ఐఏఎస్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో కూడా ఇట్లా అయింది ఇష్యూ. సో అసలు ఏంది అంటే రిపీటెడ్ పేపర్ లీక్స్ ఇంకా ఎగ్జామినేషన్ క్యాన్సిలేషన్ వల్ల పబ్లిక్ ట్రస్ట్ అనేది పోతుంది. తర్వాత ఇట్లా పేపర్ లీకేజెస్ వల్ల ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి ఉంటారు స్టూడెంట్స్. ఇంకా వాళ్ళ పేరెంట్స్ పైన కూడా మెంటల్ స్ట్రెస్ అనేది, వాళ్ళ మెంటల్ హెల్త్ పైన కూడా ఎఫెక్టివ్ చూపిస్తుంది. ఇంకా వాళ్ళు ఎన్నో అప్పులు చేసి చదువుకుంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఫైనాన్షియల్ లాసెస్ అవుతాయి, వాటిని ఎవరు భరిస్తారు? సో అదనమాట చేసేది వీళ్ళు పబ్లిక్ అఫీషియల్స్. కానీ దాని ఇంపాక్ట్ మాత్రం స్టూడెంట్స్ పైన, వాళ్ళ పేరెంట్స్ పైన పడుతుంది. సో ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ కూడా ప్రతి ఈ ఎగ్జామినేషన్ స్టాఫ్లో స్టాండర్డ్స్ అనేవి తక్కువైపోతున్నాయి. సో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ కొంచెం రిస్ట్రిక్ట్ చేయడానికి పేపర్ లీకేజెస్ అన్నీ
పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్ 2024 తీసుకొని వచ్చిర్రు. సో దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే పబ్లిక్ ఎగ్జామినేషన్ సిస్టంలో ట్రాన్స్పరెన్సీని ఇంకా క్రెడిబిలిటీని మెయింటైన్ చేయడం కోసం ఈ యాక్ట్ తీసుకొని వచ్చిర్రు. సో యూపీఎస్సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వేస్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇంకా ఇవన్నీ కవర్ అవుతాయి అన్నమాట ఈ యాక్ట్ కింద. సో వీళ్ళు ఈ యాక్ట్ కింద అన్ఫేర్ మీన్స్ని డిఫైన్ చేసారు. అన్ఫేర్ మీన్స్ అంటే అన్ఆథరైజ్డ్ యాక్సెస్ చేసి కానీ క్వశ్చన్ పేపర్స్ లీకేజ్ చేయడం, ఆన్సర్ కీస్ లీకేజ్ చేయడం, మళ్ళీ క్యాండిడేట్స్కి పబ్లిక్ ఎగ్జామినేషన్ రాయడానికి వస్తారు కదా వాళ్ళకి హెల్ప్ చేయడం, కంప్యూటర్ నెట్వర్క్స్ని ట్యాంపర్ చేయడం, మళ్ళీ ఫేక్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం, ఇవన్నీ అన్ఫేర్ మీన్స్ కిందికి వస్తాయని యాక్ట్ కింద డిఫైన్ చేసినారు. సో దీని కింద పనిష్మెంట్స్ ఏంటి అంటే అన్ఫేర్ మీన్స్ కింద చేస్తే అరౌండ్ 3 years నుంచి 5 years వరకు ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, ఫైన్ వచ్చేసి 10 lakhs వరకు ఉంటుంది. ఒకవేళ అందులో పనిచేసే సర్వీస్ ప్రొవైడర్స్ లేకపోతే ఆర్గనైజ్డ్ క్రైమ్ కమిట్ చేసే ఒక గ్రూప్ కానీ దీనికి పాల్పడితే 1 crore వరకు ఫైన్ పడుతుంది, ఇంకా 10 years వరకు ఇంప్రిజన్మెంట్ పడుతుంది. సో కొన్ని ప్రావిజన్స్ ఉన్నాయి. ఏంది అంటే ఎగ్జామినేషన్ సెంటర్లో అన్ఫేర్ మీన్స్ పైన కానీ ఇట్లా మనకి ఏమైనా కంప్లైంట్ వస్తే ఆ ఎగ్జామినేషన్ సెంటర్ ఇన్ఛార్జ్ ఉంటాడు కదా, వెన్యూ ఇన్ఛార్జ్, ఆయననే ప్రాపర్ యాక్షన్ ఏది తీసుకోవాలో ఆ యాక్షన్ అనేది అప్పటికప్పుడే తీసుకోవాలి. కుదిరితే ఎఫ్ఐఆర్ ఇట్లాంటివన్నీ ఫైల్ చేయాలన్నమాట. సో అదంతా రెస్పాన్సిబిలిటీ ఆ ఇన్ఛార్జ్కే ఉంటుంది. తర్వాత ఒకవేళ మేనేజ్మెంట్ లేకపోతే డైరెక్టర్స్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడర్స్ వీళ్ళే చేస్తే అన్ఫేర్ మీన్స్ చేస్తే ఒక కమిటీ ఫామ్ చేసి వాళ్ళకి ఎట్లా యాక్షన్ తీసుకోవాలో అట్లా యాక్షన్ తీసుకోవాలి అనేసి చెప్పినారు దీంట్లో. సో వే ఫార్వర్డ్లో ఏముంది అంటే ఎగ్జామినేషన్ ఫార్మాట్ అనేది ఇంప్రూవ్ చేయాలి, క్రిటికల్ థింకింగ్ ప్రాసెస్ కానీ అప్లికేషన్ స్కిల్స్ కానీ ఇవన్నిటిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి. తర్వాత క్వశ్చన్ పేపర్ హ్యాండ్లింగ్ ఇంకా డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్లో స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్ అనేవి ఫాలో కావాలి. పబ్లిక్ ఎగ్జామినేషన్ అనేది ఒక ఇండిపెండెంట్ స్టాచ్యుటరీ బాడీ లాగా ఉండాలి, ఏ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ దీని మీద ఉండొద్దు. డీసెంట్రలైజేషన్ ఇంక్రీజ్ చేయాలి, స్టేట్ పార్టీస్ని కూడా ఇంక్లూడ్ చేయాలి. సో దట్ నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్లో ట్రాన్స్పరెన్సీ ఉండడం, అన్ని స్టేట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తే ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ అనేది ఉంటుంది. సో అట్లా ఉంది. నెక్స్ట్ వచ్చేసి 6.2.1 గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2024. సో ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేస్తుంది. టోటల్ కంట్రీస్ వచ్చేసి 146 కంట్రీస్. సో దీంట్లో టాప్ చేసింది, ఈ రిపోర్ట్లో టాప్ చేసింది వచ్చేసి ఐస్లాండ్, ఫిన్లాండ్, నార్వే, న్యూజిలాండ్, స్వీడన్. సో ఈ 5 కంట్రీస్ టాప్ చేసినాయి. సో మనకి స్టెమ్ అనేది ఒకటి ఉంది. స్టెమ్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ అనమాట. సో ఈ స్టెమ్లో ఉమెన్ వర్క్ ఫోర్స్ వచ్చేసి 28.2% ఉంది. నాన్ స్టెమ్ వర్క్ ప్రాసెస్లో 47.3% అనేది ఉంది. మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 2024లో 129 ఉంది మన ఇండియా ర్యాంక్. పోయిన సంవత్సరం 127 ఉండే, ఇంకా 2 ఎక్స్ట్రా పడింది. అంటే ఏంది, మనం ఇంకా దారుణం స్టేజ్కి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇండియా ర్యాంక్ సౌత్ ఏషియాలో చూసుకుంటే 5th, బంగ్లాదేశ్ మనకంటే ముందుంది. బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, భూటాన్ తర్వాత మన ఇండియా. సో ఇవన్నీ మనకంటే ముందున్నాయి. సో ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్లో కీ కాంపోనెంట్స్ వచ్చేసి ఎకనామిక్ పార్టిసిపేషన్, ఎడ్యుకేషన్ అటైన్మెంట్, హెల్త్ అండ్ సర్వైవల్, పొలిటికల్ ఎంపవర్మెంట్. సో ఈ ఇండికేటర్స్ని బేస్ చేసుకొని ఈ రిపోర్ట్ అనేది పబ్లిష్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి 6.2.2 యూనిసెఫ్ రిలీజెస్ చైల్డ్ న్యూట్రిషన్ రిపోర్ట్ 2024. సో యూనిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఫండ్ అనమాట. సో గ్లోబల్గా అరౌండ్ 27% సివియర్ చైల్డ్ ఫుడ్ పావర్టీ అనేది ఉంది. ఓకే, సో ప్రాపర్గా తిండి లేక, ఒకవేళ అంటే సివియర్ చైల్డ్ ఫుడ్ పావర్టీ అంటే కొంతమంది పేరెంట్స్ వాళ్ళకి పిల్లలకి తిండి పెట్టలేక వేరే చైల్డ్ కేర్ సెంటర్స్లో, డే కేర్ సెంటర్స్లో పెట్టేస్తున్నారు. సో దానివల్ల వాళ్ళకి ప్రాపర్ న్యూట్రిషన్ అందట్లేదు. అంటే పావర్టీ అనేది పాయింట్ కాదు ఇక్కడ. పైసలు ఉన్నా
పరిస్థితి అంతే, పైసలు లేకున్నా చిల్డ్రన్ పరిస్థితి అంతే అనమాట ఇప్పుడు ఈ రిపోర్ట్ ప్రకారం. సో మన ఇండియా అనేది సెకండ్ ప్లేస్లో ఉంది, సెకండ్ హయ్యెస్ట్ అనమాట సౌత్ ఏషియాలో ఆఫ్ఘనిస్తాన్ తర్వాత. సో చైల్డ్ ఫుడ్ పావర్టీ అనేది సౌత్ ఏషియాలో మనది సెకండ్ హయ్యెస్ట్ కంట్రీ ఆఫ్ఘనిస్తాన్ తర్వాత. సో ఇక్కడ ఏంది అంటే అన్హెల్దీ ఫుడ్ రీప్లేసింగ్ న్యూట్రిషన్ డయట్ అనమాట. సో ప్రాపర్గా ఇంట్లో వండింది కాకుండా బయట ఫుడ్ చిల్డ్రన్స్కి ఎక్కువ పెడుతున్నారు. సో దాంట్లో న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి తక్కువ అయిపోయినాయి. సో దానివల్ల చైల్డ్ ఫుడ్ పావర్టీ అనేది ఎక్కువ అవుతుంది. సో దీనికి ఇన్కమ్ అనేది ఫ్యాక్టర్ కాదు, ఓన్లీ ఫ్యాక్టర్ కాదు, పువర్ పీపుల్లో అంతే ఉంది, మంచి పైసలున్న వాళ్ళ చిల్డ్రన్ కూడా అంతే పరిస్థితి ఉంది. దీని కాజెస్ ఏంటి అంటే ఈ రైజింగ్ ఫుడ్ ప్రైసెస్ వల్ల, ఇంకా ఓవర్ డిపెండెన్స్, అన్హెల్దీ ఫుడ్ పైన ఓవర్ డిపెండెన్స్ వల్ల, మార్నింగ్ లేస్తే చాకోస్ అనేసి మళ్ళీ ఇట్లాంటి బిస్కెట్స్ అని ఇట్లాంటి వాటిలలో న్యూట్రిషన్ వాల్యూ అంత ఎక్కువ ఉండదు. సో దీనివల్ల సివియర్ హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి చిల్డ్రన్ పైన. అండ్ పువర్ చైల్డ్ ఫీడింగ్ ప్రాక్టీసెస్ కూడా పెరిగిపోతున్నాయి. సో పేరెంట్స్ ఇంట్లో మదర్ డే అంటే కేరింగ్ సరిగ్గా లేక, ఫుడ్ ఫీడింగ్ ప్రాక్టీసెస్ సరిగ్గా లేక న్యూట్రిషన్స్ వాల్యూ అనేది చిల్డ్రన్స్లో తక్కువ అయిపోతూ ఉంది. సో ఇదన్నమాట రిపోర్ట్. రికమెండేషన్స్ ఏంటి అంటే ఫుడ్ సిస్టమ్స్లో ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి. సో అన్హెల్దీ అవుట్ సైడ్ ఫుడ్ కంటే న్యూట్రిషియస్ హోమ్ ఫుడ్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. మళ్ళీ చైల్డ్ ఫీడింగ్ పైన ఎక్కువ కౌన్సిలింగ్ అనేది తీసుకొని రావాలి ప్రతి హెల్త్ సిస్టమ్ కూడా. సో ఇండియాలో కొన్ని ఇనిషియేటివ్స్ ఉన్నాయి, సక్షమ్, అంగన్వాడీ, ఇంకా పోషన్ 2.0. ఇవేంటి అంటే మ్యాటర్నల్ న్యూట్రిషన్ పైన, ఇన్ఫాంట్ ఇంకా యంగ్ ఫీడింగ్ నార్మ్స్ పైన ఇది ఫోకస్ చేస్తుంది. తర్వాత మిల్లెట్స్ని మిడ్ డే మీల్ స్కీమ్లో ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకుంటున్నారు అండర్ పిఎం పోషన్ స్కీమ్. సో ఈ మిల్లెట్స్ అనేవి హైలీ న్యూట్రిషియస్, ఇంకా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కూడా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 6.2.3 చైల్డ్ లేబర్. సో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేది 1919లో ఎస్టాబ్లిష్ అయింది. దీని కింద కన్వెన్షన్ నెంబర్ 182 ఉంది. సో ఇదేంటి అంటే చైల్డ్ లేబర్ పైన, ఇది వర్స్ట్ ఫార్మ్ ఆఫ్ చైల్డ్ లేబర్ అనేసి ఈ కన్వెన్షన్లో తీసుకొని వచ్చిర్రు. సో చైల్డ్ లేబర్ని అరికట్టడానికి ఈ కన్వెన్షన్ తీసుకొని వచ్చిర్రు. అందరూ దీన్ని సైన్ చేసినారు. ఇండియా 2017లో సైన్ చేసింది. ఇంకొకటి మనకి కన్వెన్షన్ నెంబర్ 138 కూడా ఉంది. సో ఇదేంటి అంటే ఎంప్లాయ్మెంట్కి మినిమం ఏజ్ అనేది ఈ కన్వెన్షన్ చెప్తుంది. సో 2011 సెన్సెస్ ప్రకారం 3.9% ఆఫ్ టోటల్ చైల్డ్ పాపులేషన్ అంటే సుమారు 10.1 మిలియన్ చిల్డ్రన్ వర్క్ చేస్తున్నారు. అందులో ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో ఈ 5 స్టేట్స్లో 55% ఆఫ్ చైల్డ్ లేబర్ ఉంది. సో అదనమాట, వీళ్ళు ఈ చిల్డ్రన్ స్పెషల్గా అగ్రికల్చర్లో, హౌస్ హోల్డ్ ఇండస్ట్రీస్లో, రోడ్ సైడ్స్, డాబాస్లో ఎక్కువ పనిచేస్తున్నారనమాట. సో దీనికి రీజన్స్ ఏంది చైల్డ్ లేబర్ ఎక్కువ ఉండడానికి అంటే, ఫస్ట్ థింగ్ ఫ్యామిలీస్ పువర్గా ఉండడం, క్వాలిటీ ఎడ్యుకేషన్ లేక, డిజాస్టర్స్, మళ్ళీ వేరే కంట్రీస్లో వార్స్ అవుతున్నప్పుడు మాస్ మైగ్రేషన్ అవ్వడం వల్ల చిల్డ్రన్ ఏది పడితే అది జాబ్స్ చేస్తూ ఉన్నారు. సో అట్లా చైల్డ్ లేబర్ అనేది పెరిగిపోయింది. దీనికి అరికట్టడానికి ప్రాపర్ రూల్స్ ఇంకా పాలసీస్ అనేవి లేవు. సో గవర్నమెంట్ కొన్ని మెజర్స్ అయితే తీసుకుంది చైల్డ్ లేబర్ ప్రివెంట్ చేయడానికి. ఫస్ట్ వచ్చేసి మన కాన్స్టిట్యూషన్ కింద ఆర్టికల్ 24. ఇదేంటి అంటే 14 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న చిల్డ్రన్ ఫ్యాక్టరీస్లో, మైన్స్లో, ఇంకా హజార్డస్ పనులు అయితే చెయ్యొద్దు అనేసి ఆర్టికల్ 24 చెప్తుంది. ఆర్టికల్ 39 వచ్చేసి వర్కర్స్కి మంచి కండిషన్స్ అనేవి తీసుకొని రావాలి అనేసి ఆర్టికల్ 39 చెప్తుంది. అండ్ ఇంకొకటి చిల్డ్రన్ని అబ్యూస్ చేయొద్దు అని కూడా ఈ ఆర్టికల్ చెప్తుంది. నెక్స్ట్ మనకి చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2016 ఉంది. ఇదేంటి అంటే 14 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న ఏజ్ వాళ్ళు ఎంప్లాయ్మెంట్ చేయొద్దు, వర్క్ చేయొద్దు. 18 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు హజార్డస్ ఆక్యుపేషన్స్ అనేవి చెయ్యొద్దు అనేసి ఈ యాక్ట్ చెప్తుంది.
నెక్స్ట్ వచ్చేసి మనకి 6.2.4 గ్లోబల్ ఫుడ్ పాలసీ రిపోర్ట్ 2024. సో ఇది రిలీజ్ చేసింది ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, IFPRI. సో ఇది యాక్చువల్గా 1975లో ఎస్టాబ్లిష్ అయింది అండర్ ఇంటర్నేషనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్. ఓకే, సో ఈ రిపోర్ట్ థీమ్ వచ్చేసి ఫుడ్ సిస్టమ్స్ ఫర్ హెల్దీ డయట్స్ అండ్ న్యూట్రిషన్ అనేసి థీమ్. సో దీంట్లో కీ ఫైండింగ్ ఏంటి అంటే క్లైమేట్ చేంజ్ ఇంకా బయోడైవర్సిటీ లాస్ వల్ల ఫుడ్ అవైలబిలిటీ పైన చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అండ్ ఫుడ్ డైవర్సిటీ అనేది తక్కువైపోతుంది. సో మనకి డిఫరెంట్ ఫుడ్స్ అనేవి దొరకడం కష్టం, స్పెషల్గా క్లైమేట్ చేంజ్ అవుతున్నప్పుడు, బయోడైవర్సిటీ లాస్ అవుతున్నప్పుడు ఫుడ్ డైవర్సిటీ అనేది తక్కువైపోతుంది, ఫుడ్ అవైలబిలిటీ కూడా లేకుండా పోతుంది. నెక్స్ట్ 2 బిలియన్ కంటే ఎక్కువ మంది ఫుడ్కి అంటే హెల్దీ డయట్కి అఫోర్డ్ చేయలేకపోతున్నారు. స్పెషల్గా ఈ ఆఫ్రికా, సౌత్ ఏషియన్ కంట్రీస్లో హెల్దీ ఫుడ్కి అఫోర్డ్ చేయలేకపోతున్నారు. అండ్ నెక్స్ట్ 38% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ అన్హెల్దీ ఫుడ్ తింటున్నారంట. తర్వాత 16.6% 2021 ప్రకారం 16.6% ఇండియన్స్ మాల్ న్యూట్రిషన్తో సఫర్ అవుతున్నారు. సో ఇదన్నమాట కీ ఫైండింగ్స్. నెక్స్ట్ వచ్చేసి 6.2.5 మైగ్రేషన్ అండ్ డెవలప్మెంట్ బ్రీఫ్ 2024. సో ఇది రిలీజ్ చేసేది వరల్డ్ బ్యాంక్. సో దీని ప్రకారం ఏంటి అంటే లో ఇన్కమ్, మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో నుంచి రెమిటెన్సెస్ ఫ్లో అనేది ఎక్కువైతుంది. సో ఈ స్పెషల్గా రెమిటెన్సెస్ అనేవి ఎక్కువ రిసీవ్ చేసే కంట్రీస్ వచ్చేసి మన ఇండియా, ఆల్మోస్ట్ $120 బిలియన్, నెక్స్ట్ మెక్సికో, చైనా, తర్వాత ఫిలిప్పీన్స్, తర్వాత పాకిస్తాన్. సో రెమిటెన్సెస్ అంటే ఏంది, బయట కంట్రీకి పోయి సంపాదించి వాళ్ళ పేరెంట్ కంట్రీకి, అంటే వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడైతే ఉంటారో అక్కడికి పైసలు పంపించడంని రెమిటెన్స్ అంటారు. సో రెమిటెన్స్ అంటే స్పెషల్గా మన ఇండియాలో చాలామంది US, సౌదీ అరేబియా, జర్మనీ, రష్యా, యూకేకి పోయి పైసలు సంపాదించి ఇండియాకి పంపిస్తున్నారు. సో దానివల్ల మన ఇండియాకి మంచి లాభం వస్తుంది, ఎందుకంటే మన ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి పెరుగుతాయి. ఓకే, సో మంచి విషయమే. సో టాప్ డెస్టినేషన్స్ ఏంటివి, US, జర్మనీ, సౌదీ అరేబియా, రష్యా అండ్ UK. సో ఈ కంట్రీస్కి మన ఇండియన్స్ ఎక్కువ పోతున్నారు. తర్వాత లార్జెస్ట్ మైగ్రేషన్ కారిడార్ వచ్చేసి మెక్సికో టు US. సో చాలామంది మెక్సికో నుంచి USకి మైగ్రేట్ అవుతున్నారు అనమాట. సో ఇదే లార్జెస్ట్ మైగ్రేషన్ కారిడార్. సో ఈ రిపోర్ట్ ప్రకారం ఇదన్నమాట.